ఓ జన సమూహం ఆయన ముందర వెళ్ళిపోతుంది. ఆయన భిక్షాటన చేస్తున్న ఆ స్థలం గుండా వెళ్ళిపోతుంది. ఎవరు అని అడిగితే యేసయ్య వెళ్ళిపోతున్నాడు, ఆయన కూడా జనసమూహం వెళ్ళిపోతుంది అన్నప్పుడు వీడు కేకలు పెట్టాడని వాక్యం సెలవిస్తారు. నీ అవసరతను బట్టి, నా అవసరతను బట్టి యేసయ్య గొప్పతనాన్ని గురించి మనం తెలిసినప్పుడు ఈ గుడ్డివాడు తన చూపు కొరకు ఏ రీతిగా అయితే కేకలు పెట్టాడో మనం కూడా కేకలు పెట్టేవారిగా ఉండాలి. దాని అర్థం ప్రార్థన చేయుట. చెప్పండి, అక్షరంగా ఆయన కేకలు పెట్టాడు. ఈ రోజున మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థన చేయాలి. గత రాత్రి నేను మీతో వాక్యం చెప్తూ ఓ మాట గుర్తు చేశాను. వారు కష్టకాలమందు యెహోవాకు మొర్ర పెట్టారు, వారి ఆపదలో నుంచి ఆయన వారిని విడిపించారు. దాని అర్థం వారు ప్రార్థన చేశారు, ప్రభుకి మొర్ర పెట్టుకున్నారు. వాక్యం సెలవిస్తుంది కదా, తనకు మొర్ర పెట్టు వారందరికీ, తనకు నిజముగా మొర్ర పెట్టు వారందరికీ ఆయన సమీపంగా ఉన్నాడు. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు, ఎవరి ప్రార్థన ఆయన త్రోసివేసే దేవుడు కాదు. కాబట్టి ప్రభు బిడ్డలారా, ఈ గుడ్డివాడు కేకలు పెట్టాడు, యేసయ్య నిలిచిపోయాడు. బిడ్డలారా, దేవుడు అయిన యేసయ్య, ప్రభు అయిన క్రీస్తు మన జీవితంలో ఏదైనా ఒక కార్యం చేయాలంటే గనక ఈ అనుభవం బోధించే నాకైనా, వాక్యం వింటున్న మీకైనా, ఈ ప్రపంచంలో ఉన్న ఎవరికైనా ఉండాల్సిన అనుభవం. ఆ అనుభవం ఏంటంటే ప్రార్థన చేయాలి. యేసు ప్రభుతో మన అవసరం ఏంటో ఖచ్చితంగా ఆయనతో చెప్పాలి. ఆయనకి అక్కడ స్వస్థత అయితే నీకే అవసరం ఉందో నాకు తెలియదు. దాన్ని గురించి పరిపూర్ణంగా యేసయ్యను అడగాలి. అడిగితే ఆయన మనలను కనికరిస్తాడు. వాక్యంలో మనం చదువుతాం, ఒక చోట తన కుమార్తెకు దెయ్యం పట్టింది, బహు బాధపడుతుంది. దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు కనికరించమని ఒక కానాను స్త్రీ కేకలు పెట్టిందని వాక్యంలో చెప్పబడింది. ఓ చోట మరి ఒక ఇద్దరి గుడ్డివారు కేకలు పెట్టారు, నజరేయుడైన యేసు, దావీదు కుమారుడా, మమ్మల్ని కనికరించని కేకలు పెట్టారు. మరి ఒక చోట వాక్యంలో చదివితే బిడ్డలారా గమనించండి, 10 మంది కుష్ఠరోగులు కేకలు పెట్టారు, దావీదు కుమారుడా, మమ్మలను కనికరించమని. మీకు కొన్ని విషయాలు నేను గుర్తు చేశాను. మన అవసరతను బట్టి కేకలు పెట్టే అనుభవం మనకు ఉండాలి. దాని అర్థం ప్రార్థించే అనుభవం మనకు ఉండాలి. అయితే వాడు మరి ఎక్కువగా కేకలు పెట్టాడని వాక్యం సెలవిస్తారు. అనగా వాడి కేక యేసు నిలిచేదాకా వెళ్ళలేదు. కొన్ని సందర్భాల్లో మనం చేసే ప్రార్థన యేసయ్య దాకా వెళ్ళదు. అమ్మ, ఎక్కడి దాకా వెళ్ళదు? యేసయ్య దాకా వెళ్ళదు. ఎందుకు వెళ్ళదు అని అంటే వాక్యం సెలవిస్తుంది. యెషయా గ్రంథంలో 59వ అధ్యాయంలో చెప్పబడిన మాట, రక్షింపనేరకుండానట్లు యెహోవా హస్తం కొరచ కాలేదు, విననేరకయుండనట్లు ఆయన చెవులు మందమ కాలేదు. అయితే మీ దోషములు, మీ పాపములు మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చాయి. మన కేకలు, మన ప్రార్థన యేసయ్య దగ్గర కంట చేరకపోవడానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే మన పాపాలే, మన దోషాలే. వాక్యంలో చదవండి ఆ మాటలు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథం 59:1, రక్షింపనేరకుండానట్లు యెహోవా హస్తం కొరచ కాలేదు, విననేరకయుండనట్లు ఆయన చెవుల మందమ కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. మీ చేతుల రక్తము చేత, మీ ఒళ్ళు దోషము చేత అపవిత్రపరచబడి ఉన్నవి, మీ పెదములు అబద్ధములాడుచున్నవి, మీ నాలుక కీడిని బట్టి మాట్లాడుచున్నవి. అందుచేత ప్రార్థించే ప్రతి ఒక్క వ్యక్తి, యేసు ప్రభు యొక్క సహాయం కోరుకునే ప్రతి ఒక్క వ్యక్తి, బోధించే నేనైనా, వాక్యం వింటున్న మీరైనా, ప్రపంచంలో ఎవరైనా ఆయనకి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన దగ్గర నుంచి సరైన జవాబు మన దగ్గరికి రావట్లేదంటే
మన ప్రార్థన ఎంత కాలం చేసినా ఆ అవసరతలు తీర్చబడట్లేదంటే మనలో ఏముందో సరి చేసుకోవాలి. కొంతమంది గురించి మనం ఆలోచన చేస్తే వారి జీవితాల్లో ఏవేవో నష్టాలు జరుగుతూ ఉంటాయి. వారు మమ్మల్ని పిలుస్తూ ఉంటారు, ప్రార్థించమని అంటారు. నేను వాళ్ళతో చెప్పే మాట, ప్రభు కనికరిస్తాడు. ఏవైనా సరి చేసుకునేవి ఉంటే కనుక సరి చేసుకోండి. దేవుని వాక్యానికి విరుద్ధమైనవి మీ జీవితంలో ఏమైనా ఉంటే కనుక సరి చేసుకోండి అంటారు. కొంతమంది అంటారు, అట్లాగే అయ్యారు ప్రభు పాదాలు పట్టుకుంటాం, మేము ప్రార్థన చేసుకుంటా ఉంటాం. మరి కొంతమంది అంటారు, మేమేమీ చేయలా, ఇదిగో మా ఆవిడ మాకు సహకరించట్లా, మా భర్త మాకు సహకరించట్లేదని సాకులు చెబుతారండి. తప్పు మాత్రం ఒప్పుకోరు. చెప్పండి, తప్పు మాత్రం. నా హృదయంలో నేను అనుకుంటాను, నాకు మీరు చెప్పొచ్చు, యేసయ్యకి ఎట్లా మీరు చెప్పగలదురా? నీ వీడియో చూపిస్తాడు. అక్కడ ఏం చూపిస్తాడు? పుల్లయ్య గారు ఏం చూపిస్తాడు? ఆయన వీడియో చూపిస్తాడు. దావీదు అనుకున్నాడు, నేను చేసింది ఎవరికి తెలియదులే అనుకున్నాడు. దావీదుకి ఏం చూపించాడు ఆయన? ఇప్పుడు భాషలో చెప్పాలంటే వీడియో చూపించాడు దైవసనుడు ద్వారా. చెప్పండి, ఏం చూపించాడు? అనుకుంటారు చాలా మంది, ఒప్పుకునే వాళ్ళు ఉన్నారు, అవునయ్యా మా పాపములే, మా దోషములే అని ఒప్పుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమంది అయితే మేమేమీ చేయలా, లేకపోతే భార్య మీద పెట్టేవాళ్ళు ఉన్నారు నెప, లేక భర్త మీద పెట్టేవాళ్ళు ఉన్నారు. నేనంటాను, దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని మనము ప్రభు ఎదుట క్షమాపణ కోరుకుంటూ, మనలో ఏముందో పరీక్ష చేసుకుంటూ ప్రభు పాదాలు పట్టుకుంటే ఆ పాపం క్షమించబడుతుంది. దేవుని దగ్గర మనం ఏదైతే ఆశిస్తామో ఆ కృప కలిగిన దేవుడు మనకిస్తాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుదాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థనల మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దాన్ని ఆలకించును. సొలొమోను మహారాజుతో ప్రభు అయిన యేసయ్య చెప్పిన మాట. సొలొమోను ప్రార్థన చేశాడు, ఆ ప్రార్థన ఆలకించిన ప్రభు అంటున్నాడు, సొలొమోను నువ్వు చేసిన ప్రార్థన నేను అంగీకరిస్తాను, మంచిదే, నాదొక షరతు. నా పేరు పెట్టబడిన నా జనులు, ఆయన పేరేమి? యేసు. ఆయన పేరేమి? క్రీస్తు. ఆయన పేరేమి? ఇమ్మానుయేల్. ఆయన పేరేమి? యెహోవా, దేవుడైన యెహోవా. బిడ్డలారా గమనించండి, ఆయన పేరు పెట్టబడిన మనము. అందుకే సమాజంలో మనల్ని పిలిచే పేరు క్రైస్తవులు అని. అందుచేత ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవులు అని మనల్ని ఎందుకు పిలుస్తున్నారంటే వీళ్ళు క్రీస్తు వారు. వాళ్ళని పెంచుకోదు, వీళ్ళెవరు? వీళ్ళు క్రీస్తు వారు. అందుచేత మనం చేయవలసిన పని ఏంటంటే, ప్రభు అంటున్నారు, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని తమ చెడు మార్గాలు విడిచిపెట్టి నాకు ప్రార్థన చేసి నన్ను వెదికిన ఎడల నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారిని స్వస్థపరుస్తాను, వారి ప్రార్థనల మీద నా చెవులు ఉంచుతాను అని అంటున్నారు. మీలో ఎవరు దేని కొరకు ప్రభుని అడుగుతున్నారు నాకు తెలియదు. అది ఆరోగ్యమే కానీ, ఆర్థిక పరమైన ఇబ్బందే కానీ, బిడ్డల భవిష్యత్తే కానీ, కుటుంబంలో అవసరమైనవి ఏవైనా సరే ప్రార్థించేటప్పుడు ఇది మనకు అవసరం. నువ్వు చేసే ప్రార్థన, నేను చేసే ప్రార్థనకి ఆ కృప కలిగిన దేవుని దగ్గర నుంచి సరైన సమాధానాలు రాకపోతే, అడిగినది ప్రభు చేయకపోతే మరి ఎక్కువగా కేకలు పెట్టాలి. దాని అర్థం మన జీవితాన్ని మనం పరీక్ష చేసుకుంటూ ఆ అవిధేయతల నుంచి బయటికి రావాలి, ప్రభుని ఒప్పుకోనాలి. యేసయ్యకు ఆ కేకలు వినబడ్డాయి, ఆగిపోయి దగ్గరకు వచ్చి అంటున్నాడు, నేనేం చేయాలి నీకు? చెప్పండి, నేనేం చేయాలి నీకు?
వాడు అంటున్నాడు, స్పష్టంగా చెప్తున్నాడు, నేను చూపు పొందాలనుకుంటున్నాను. మనలో చాలా మంది ప్రార్థన చేస్తారు కానీ స్పష్టంగా యేసయ్యని అడగరు. నాయన మీకు తెలుసు కదా, చెయ్యండి నాయన అంటారు. అమ్మ ఏంద్రా నాయన మీకు తెలుసు కదా, మీరు చెయ్యండి అంటారు. మీలో కొంతమంది ఉన్నారు స్పష్టంగా మాతో చెప్పి, అయ్యగారు మా పరిస్థితి ఇది నాయన, ప్రార్థన చెయ్యండి నాయన అని కొన్ని విషయాలు సంఘంతో చెప్పి ప్రార్థన చేయించండి అని అంటారు. మరికొన్ని విషయాలు అయ్యగారు మీ హృదయంలో పెట్టుకుని మా కొరకు ప్రార్థన చేయండి అంటారు. హృదయంలో పెట్టుకుని ప్రార్థన చేయమని ఎందుకు చెప్తారంటే అవి కొద్దిగా పబ్లిక్ కాకూడదు. సంఘంతో చెప్పి ప్రార్థన చేయమని ఎందుకు చెప్తారంటే అవి సంఘంలో చెప్పినా పర్వాలేదు. కొంతమంది ఉంటారండి దొంగలు, ఏమీ చెప్పరు కానీ ప్రార్థన మాత్రం చేయాలి. చెప్పండి, నేను అనుకుంటాను, కనీసం యేసయ్య కన్నా మనసు విప్పి చెప్పుకుంటున్నారా వీళ్ళు అని అనిపిస్తుంది నాకు. ఏందమ్మా అంటే ప్రార్థన చేయండి అయ్యగారు, ఏమి ఎందుకు బాగుంటలేదు, ఏం బాగుంటలేదు, సమాధానం మాత్రం రాదు. బాగుంటలేదండి అయ్యగారు, కలిసి రావట్లేదు అయ్యగారు, చాలా ఇబ్బంది అయ్యగారు. వెరీ గుడ్, మంచిదే నువ్వు చెప్తున్నది. అసలు కారణం ఏంటి? సచ్చినా చెప్పరు. ఈయనకి చెప్తే ఎక్కడ ఏం చెప్తాడో, ఎట్లాగా మమ్మల్ని మాట్లాడతాడో అనుకుంటారేమో, నాకు తెలియదు. స్పష్టంగా మాత్రం చెప్పరు. దీనివలన ఈ ఇబ్బంది వచ్చింది, దీనివల్ల ఈ సమస్య వచ్చింది అనేది ఏమి చెప్పరు. నేను అంటాను, నాకు చెప్పినా చెప్పకపోయినా యేసయ్యతో అయినా చెప్పుకోండి. చెప్పండి, యేసయ్యతో అయినా చెప్పుకోండి. మనస్ఫూర్తిగా ఆయనతో చెప్పుకో. ప్రభు అడుగుతాడు, నేను నీకేం చెయ్యాలి? ఆయనకి తెలీదా? ఆయన సర్వాధికారి, హృదయంలో ఏముందో ఎరిగిన దేవుడు. ఆయనకు తెలీదా? ఆ భర్తమైన అడుగుతున్నాడు, నేనేం చెయ్యాలి నీకు? వాడు అంటున్నాడు, నాకు చూపు కావాలి. చెప్పండి, ఏమంటున్నాడు? ఓ అద్భుతమైన మాట ఏంటంటే, నీ విశ్వాసమే నిన్ను, చెప్పండి, నీ విశ్వాసమే నిన్ను. బిడ్లారా, ప్రార్థించే అనుభవం మనకు ఉండాలి. మన పాపములు ఒప్పుకుంటూ ప్రార్థన చేయాలి. యేసయ్యని అడిగేది స్పష్టంగా అడగాలి. అదే సమయాన విశ్వాసం కూడా మనకు అవసరం. మార్కు సువార్త 11వ అధ్యాయము, మార్కు రాసిన సువార్త 11వ అధ్యాయము 24వ వచనం అండి. 24వ వచనం, అందుచేత ప్రార్థన చేయుచున్నప్పుడు మీరు అడుగుచున్న వాటినెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. యేసయ్యే స్వయంగా చెప్పిన మాట, శరీరధారిగా ఉన్న రోజుల్లో ఆయన పలికిన మాట ఏంటో తెలుసా? ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లా పొంది ఉన్నామని నమ్ముడి. ఏదైతే అడుగుతారో, ఏదైతే ప్రభుని వేడుకుంటారో ప్రతీది, చెప్పండి చెప్పండి చెప్పండి, ప్రతీది మేము పొంది ఉన్నామని నమ్మండి. నమ్మండి అనే పదానికి మరి ఒక పదం ఏంటంటే తెలుగులో విశ్వాసం, ఇంగ్లీష్లో బిలీవ్ అన్నారు. చెప్పండి, ఏమన్నారు? బిలీవ్. నమ్ముడి అనే పదానికి విశ్వాసానికి ఉపయోగించిన పదం అదే. నమ్మాలి, విశ్వసించాలి. అప్పుడు ఆ కృప కలిగిన దేవుడు మనం ఏదైతే అడుగుతామో అది ఖచ్చితంగా చేయగలిగిన సామర్థ్యత కలిగిన దేవుడు. ఈ పూట నేను మీకు చెప్పే మొదటి మాట ఏంటంటే, బిడ్డలారా, ప్రభువుకి ప్రార్థన చేయండి. మీ అవసరతలు ఏంటో స్పష్టంగా చెప్పండి. అయితే విశ్వసించండి. విశ్వసించడం ద్వారా అనేకమైన అద్భుతమైన కార్యాలు మన ప్రభు అయిన యేసయ్య ఎన్నో అద్భుతమైన కార్యాలు తన ప్రజలకు చేశాడు. మీకు కూడా ప్రభు చేయునుగాక.